ఎవరు చచ్చిపోతాడా? అలా మాట్లాడకూడదు. నువ్వు ఆపరేషన్ చేయించుకోవాలి పెద్దయ్య. టౌన్కి వెళ్దాం పద. ఏం పాపం చేశానని భగవంతుడు నా కుటుంబానికి దిక్కు లేకుండా చేశాడు. నీ కొడుకులా బతుకుతున్నాను. నేనున్నంత వరకు ఆ మాట అనొద్దు పెద్దయ్య. పరా, గాయం పచ్చిగా ఉన్నప్పుడు నువ్వే కాదురా, పగవాడు కూడా జాలి చూపిస్తాడు. ఆ తర్వాత కాలం కొలివిలో ఈ దయాదాక్షిణ్యాలు మంచుగడ్డలా కరిగిపోతాయి. లోకే, కొడుకులా కాదురా, కొడుకువే అయిపో. నేను దత్తత తీసుకుంటాను. నా కోడల్ని పెళ్లి చేసుకుంటావా? రక్తానికి రక్తం, గుండెకు గుండె వైద్యం అయితే తెగిపోయిన బంధానికి మరుబంధమే వైద్యం. ఇదే నాకు తెలిసిన ధర్మం. మనకి తమ్ముడు పుట్టాడక్క, వచ్చి చూడక్క. రా అక్క, అక్క రా, అక్క రా అక్క, అక్క. అసలు మన తమ్ముడే కాదు, మన తమ్ముడే కాదు. సావిత్రి, మనం ఈ ఊరు వదిలి టౌన్కి వెళ్ళడం మంచిదనిపిస్తోంది. నా మాట వినమ్మా. 6 నెలలు తిరిగి వచ్చేస్తావమ్మా. అబ్బి క్యారం బోర్డు అలవాట్లేదా? వాడు నేర్చిన ఆటలు వేర్లే రెడ్డి. వచ్చిన పని ఏంటో చెప్తే ఆగిన టైం మళ్ళీ కదులుద్ది.